సార్ జిహెచ్ఎంసీ కొంచెం టైం తొందరపడేది కాదు. ల్యాండ్స్ విషయంలో తొందరపడితే మంచి కంటే చెడు ఎక్కువ జరుగుద్ది. మంత్రి గారు సార్ మంత్రి గారు ఈ జిహెచ్ఎంసీ పరిధిలోకి మిగతా ఓఆర్ఆర్ లోపల ఉన్న సార్ ఓఆర్ఆర్ లోపల కూర్చోండి అన్న ప్లీజ్, చైర్లేయండి అమ్మా ప్లీజ్ అన్న. సార్ ఓఆర్ఆర్ లోపల ఉన్న మున్సిపాలిటీస్ కార్పొరేషన్స్ ని జిహెచ్ఎంసీ పరిధిలోకి తెస్తున్నారు కదా, ఆ మార్కెట్ రేట్స్ రివిజన్ అనేది ఏమైనా ఉంటుందా సార్ అక్కడ? డెఫినెట్ గా అవి కూడా వీలైనంత తొందరలో కరెక్షన్ అవుతున్నాయని. సరే, నాకంటే మా మీడియా మిత్రులకు దాని గురించి ఎక్కువ తెలుసు. సో నాకంటే మా మీడియా మిత్రులకి డెఫినెట్గా దాని గురించి తెలుసు. వీలైనంత దాన్ని మరింత పారదర్శకంగా చేసే దాంట్లో ఇందాక నేను చెప్పినట్టు సింగిల్ ప్లాట్ఫామ్ మీదకి తేయటం కానీ, ప్రైవేట్లో ఉన్న వాటిని రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపటం కానీ, లేకుంటే డబల్ రిజిస్ట్రేషన్ జరగకుండా ఉండటం కానీ, ఇతరత్ర అంశాలన్నీ ఈ యాప్ మనకి ఫుల్ ఫ్లెడ్జ్లో వస్తే మరింత పారదర్శకంగా ట్రేస్ అవుట్ అవుతుంది ఎమ్మటే మాకు. సో ఇంత వ్యాస్ట్ ఏరియాలో ఎవరైతే కొనుక్కున్నారో, ఎవరైతే అమ్ముకోవాలని తాపత్రయపడుతున్నారో వాళ్ళకి ఉండే లూప్ హోల్స్కి సహకరించే ఎక్కడైనా ఒక అధికారి ఉంటే డెఫినెట్గా అధికారికి సంబంధించింది అది ఏసీపీ కానీ ఆ వ్యవస్థలు కానీ చేస్తున్నారు. దాంట్లో ఆ చేసేదాన్ని వీలైనంత తగ్గించాలి, తగ్గించే దాంట్లోనే పారదర్శకంగా ఇంకా స్ట్రీమ్ లైన్ చేయాలనేది ఈ కృషి అంతా. సో సో మంత్రి ఏంటో తెలుసు, మంత్రి బదనాం అయ్యేది ఏంటో తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు, ఈ హాల్లో ఉన్న నా మిత్రులకు తెలుసు. సో దాంట్లో మంత్రి కోసం ఒకళ్ళ వ్యక్తి కోసమో జరిగేది ఉండదన్న, అట్లా నేను బదనాం అయ్యేది కూడా ఉండేది ఉండదన్న. సో దీని మీద నా శాఖకు సంబంధించింది కాకపోయినా దాని మీద పూర్తి అవగాహన నాకు ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి ఒక సబ్ కమిటీని వేశారు. దానికి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని చైర్మన్గా పెట్టి మిగిలిన 4 మంత్రులతో ఒక సబ్ కమిటీ వేసి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత నిజ నిర్ధారణ ఒక క్లారిటీ వచ్చిన తర్వాత దాన్ని క్యాబినెట్కి మూవ్ చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేపట్టింది. ఏదైతే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓఆర్ఆర్ నిర్మిస్తే ఆ ఓఆర్ఆర్ ఇన్నర్ సైడ్ ఉన్న ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇండస్ట్రీస్కి సంబంధించిన వివిధ రకమైన పొల్యూషన్స్, అది ఫార్మా కావచ్చు, కెమికల్స్ కావచ్చు, ఇంకా ఏవైతే బీడీ సిగరెట్ కంపెనీలు కావచ్చు, చాలా కంపెనీలు ఉన్నాయి. వీటన్నిటినీ వచ్చే పొల్యూషన్ని కంట్రోల్ చేసే దాంట్లో ఓఆర్ఆర్కి ఇన్నర్కి సంబంధించిన దాంట్లో వీటన్నిటినీ అవుటర్కి వెళ్ళిపోవాలని ఆనాటి ప్రభుత్వమే ఒక నిర్ణయం తీసుకొని కొన్ని జీవోలు ఇవ్వటం జరిగింది. ఆ జీవోలు ఇచ్చిన తర్వాత ఆనాటి ప్రభుత్వమే స్పెసిఫిక్గా కేసు బై కేస్ వారికి ఇంట్రెస్ట్ అయిన ఇండస్ట్రియల్ ఏరియాలని రెసిడెన్షియల్ ఏరియాలుగా కన్వర్షన్ చేసిన కేసులు కూడా ఉన్నాయి. ఇక్కడ ఈ ప్రభుత్వం పారదర్శకంగా క్యాబినెట్ సబ్ కమిటీ ఏదైతే ఇండస్ట్రీస్ ఇచ్చామని చెప్పామో ఆ ఇండస్ట్రీస్ని ఓఆర్ఆర్ నుంచి బయటికి షిఫ్ట్ చేసే దాంట్లో ఆ ల్యాండ్స్ని వివిధ జోన్ల కింద కన్వర్షన్ చేయడానికి ఓపెన్గా ఆ యాక్సెస్ రోడ్డును బట్టి ఒక రేటు టారిఫ్ని ప్రభుత్వానికి చెల్లించాలని చెప్పిన దాంట్లో తప్పే ఉంది. నీ ప్రభుత్వం ఉన్నప్పుడు, నువ్వు ముఖ్యమంత్రిగా, నువ్వు ఎంఐడి మంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ఇండస్ట్రీస్కి సంబంధించిన దాంట్లో నువ్వు జీవో నీ ప్రభుత్వం ఆనాటి నీ ప్రభుత్వం ఇచ్చినప్పుడు కేసు బై కేసులో నీకు నచ్చిన వాళ్ళకి, నీకు ముడుపులు చెల్లించిన వాళ్ళకి నువ్వు ల్యాండ్ కన్వర్షన్ చేశావు.
ఈ ప్రభుత్వం పారదర్శకంగా గా ఓపెన్ చెక్గా ఏదైతే ఇండస్ట్రియల్ జోన్లో ఉన్న ల్యాండ్స్ని ఓఆర్ఆర్ లోపల ఉన్న ల్యాండ్స్ అన్ని షిఫ్ట్ చేయండి, వాటిని ఇన్నర్గా ఉన్న వాటిని మేము జోన్ కన్వర్షను 80 ఫీట్ల ఫేసింగ్ ఉంటే ఇది, 45 ఫీట్ల ఫేసింగ్ ఉంటే ఇది, 30 ఫీట్ల ఉంటే ఇది, మార్కెట్ వాల్యూలో ఇంత పర్సంటేజ్ గవర్నమెంట్కి పే చేయండి అఫీషియల్గా అని క్యాబినెట్ తీర్మానం చేసిన దాంట్లో సీక్రెట్ ఏముంది? దాన్ని కూడా టైం బాండ్ ఫిక్స్ చేశాం, వీక్ డేస్ అని. అరే నీలాగా వచ్చినోడు ఫైల్ ఏం క్లియర్ చేసి రానోడు ఫైల్ ఏం తొక్కిపట్టి రిజెక్ట్ చేయలేదే ఈ ప్రభుత్వం. మాట్లాడటానికి నోరుంది కదా అని ఏమీ దొరక, ఇందాక మిత్రులు చెప్పినట్టు పేపర్లో రాయటానికి ఏమీ లేదని దాన్ని ఏదో డైవర్ట్ చేయడానికి ఉండాలి కనీసం మాట్లాడటానికి. నేను అనేది మీ దగ్గర కూడా జీవోస్ ఉన్నాయి, లేకపోతే మిత్రులందరికీ నేను ఆ జీవోస్ పంపిస్తాను. ఆనాటి ప్రభుత్వంలో ఇండస్ట్రీస్ ల్యాండ్స్ ని కన్వర్షన్ చేసిన ల్యాండ్ ని నువ్వు చేయలేదా? చేస్తే ఏ బేస్ తో చేశావు? నీకొక రూలు. ఇవాళ మొత్తం ల్యాండ్స్ ని ప్రభుత్వానికి కొంత ఇన్కమ్ జనరేట్ అవడంతో పాటు ప్రజలకి ఓపెన్ ఎక్కువ ల్యాండ్ చేస్తే మార్కెట్ ప్రజలకి అందుబాటులోకి వస్తుందని ఈ ప్రభుత్వం ఒక పారదర్శకంగా చిత్తశుద్ధితో చేసిన దాన్ని విమర్శించే అసలు ఆలోచన రావడానికి వచ్చినందుకు నీకు చాలా సిగ్గు అనిపిస్తుంది నాకు నిన్ను చూస్తుంటే. నాకు ఆ కంపెనీలు ఏందో స్పెసిఫిక్ తెలియదు. మిత్రమా, నాకు ఆ కంపెనీలు ఏందో తెలియదు. మీరు పాలసీని గురించి అడిగారు. వాళ్ళు పదే